సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. అభ్యాసం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి మొదట 20 కార్డులను అభ్యసించి తర్వాత 50 కార్డులతో కలిపివేసి ఒక వ్యక్తి మొదట 20 కార్డులను అభ్యసించి తర్వాత 30 కార్డులు కలిపి మొదట అభ్యసించినవి గుర్తించమన్నప్పుడు 14 కార్డులను తప్పుగా గుర్తించాడు. అయినా అతని గుర్తింపు గణన ఎంత? 20 ప్లస్ తర్వాత 30 మొత్తం 50 కార్డులు. ఇప్పుడు అతను గుర్తింపు గణన ఎంత? 10%, 20%, 30%, 40%. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 30%. అంటే మొదట అభ్యసించినటువంటి కార్డులు 20, తర్వాత తప్పు కార్డులు 14 ఇంటూ 20, కాబట్టి మొత్తము 30%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. డేజావు అనేది ఏ భాషా పదము? తెలుగు భాషా పదము, హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్. ఇది సరైన సమాధానము ఆప్షన్ సి ఫ్రెంచ్ పదం. క్వశ్చన్ నెంబర్ 3. డేజావు అనగా మర్చిపోవడము, గుర్తించడం, మిథ్యా పరిచయ భావన, పునఃస్మరణ. దీని సరైన సమాధానము మిథ్యా పరిచయ భావన. క్వశ్చన్ నెంబర్ 4. మిథ్యా పరిచయ భావన అనగా పూర్వ పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకు పూర్వమే పరిచయం ఉన్న వ్యక్తిగా భావించడం, గతంలో నేర్చుకున్నది మర్చిపోవడం, గుర్తించిన విషయాన్ని మర్చిపోవడము, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఇది సరైన సమాధానము పూర్వం పరిచయం లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిని చూడగానే ఇంతకు పూర్వమే పరిచయం ఉన్న వ్యక్తిగా భావించడం. క్వశ్చన్ నెంబర్ 5. డేజావు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి మన ధారణలో నిల్వ ఉన్న మరొక వ్యక్తికి దగ్గర పోలికలు ఉండటము, జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండటం, ఏకాగ్రత లేకపోవడం, భయము. దీని సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఇప్పుడు చూస్తున్న వ్యక్తికి మన ధారణలో నిల్వ ఉన్న మరొక వ్యక్తికి దగ్గర పోలికలు ఉండటం. క్వశ్చన్ నెంబర్ 6. పునరభ్యసనమును పొదుపు పద్ధతి అనిన వారు ఎవరు? పావ్లోవ్, స్కిన్నర్, ఎబ్బింగ్హాస్, థార్న్డైక్. పునరభ్యసనమును పొదుపు పద్ధతి అని చెప్పింది. సరైన సమాధానం ఆప్షన్ సి ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒక వ్యక్తి యొక్క పొదుపు గణక సూత్రం ఏంటి? పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100.